హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రఘు వైబ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో తీస్తున్నా, ఎందుకంటే తిరుపతి పోతున్నా నేను. ఇప్పుడు ప్రజెంట్ చెన్నై ఏకాటతంగల్ మెట్రో దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి ఎంజిఆర్ సెంటర్కి వెళ్ళాలి. ఎంజిఆర్ సెంటర్లో ట్రైన్ తీసుకొని రేణిగుంట స్టేషన్ పోవాలి. లెట్స్ గో. చెన్నై సెంట్రల్కి వచ్చేసిన గైస్. లెట్స్ గో. ఇక ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక టైం వచ్చేసి 6-7 అవుతుంది. 6:25కి ట్రైన్. లెట్స్ గో. సక్సెస్ఫుల్లీ అలిపిరిమెట్ల మార్గానికి వచ్చినాం, కానీ ఇప్పుడు అది క్లోజ్. వెయిట్ చేయాలి రేపు మార్నింగ్ 5 o'clock దాకా. ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం ఎక్కడ ఎట్లున్నది పరిస్థితి అనేది అలిపిరిమెట్ల దగ్గర. నేను క్లోజ్ ఉందని చెప్పేసి రేపు మార్నింగ్ 5 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతున్నది. లెట్స్ గో. గైస్ టైం వచ్చేసి 4:29 అవుతుంది. ఇప్పుడే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశా. లెట్స్ గో, చూద్దాం ఎంత టైం అవుతుందో. అయ్యో, ఇక్కడ ఇట్లా డైరెక్ట్ బంద్ చేసిర్రు. చూడాలి ఇక ఎంత టైం పడుతుందో, ఇక్కడ ఏ టైం వరకు రీచ్ అవుతామో. మ్యాక్సిమం 3 hours. 2:49, 4:49 నుంచి 4:29, 5:29, 6:29, 7:29 మ్యాక్స్. 7:29 లోపు రీచ్ అయిపోవాలి. లెట్స్ గో. ఇప్పుడే స్టార్ట్ అయినా గైస్. టైం వచ్చేసి 4:35 అవుతుంది. ఇంకా అన్ని గేట్స్ ఓపెన్ చేయలేరు. చాలా దగ్గర ఊరికే స్టాప్ చేస్తున్నారు. గేట్స్ అన్నీ ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయాల్సి వస్తున్నది. ఎప్పుడు ఫ్రీ ఫ్లోగా కంటిన్యూస్గా ఎప్పుడు స్టార్ట్ చేసాము ఎక్కడం. ఆల్రెడీ 5 minutes అవుతుంది ఇక్కడికి వచ్చి వెయిట్ చేయబట్టి. 4 o'clockకి స్టార్ట్ చేస్తాం అన్నారు. ఓకే, 4:30కి స్టార్ట్ చేసారు. 4:30 నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడాలి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూస్గా ఎక్కుతాము. 1000 meter ఫినిష్ చేసేసరికి బ్యాటరీ డౌన్. ఇంకా చాలా ఉంది. జస్ట్ 1000 of 3550 steps. Not even 1/3 part of complete journey. తిరుపతి వచ్చే వాళ్ళకి మన గుడ్ సజెషన్ ఏంటంటే, ఫ్రమ్ మై సైడ్, ఫస్ట్ స్టేజ్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ కవర్ చేయండి. వాట్ ఎవర్ మీట్ బి ద పాయింట్. 500, 600, 1000, 1500. వన్స్ బ్రేక్ తీసుకోవడం స్టార్ట్ చేసినామంటే ఆ బాడీ గెట్స్ యూజ్ టు ఇట్. నెక్స్ట్ మాత్రం కాదు, ఇక యూ కాంట్ క్లైమ్ మోర్ దెన్ దట్. తర్వాత లిమిట్ తగ్గుతూ వస్తుంది. సో మై సజెషన్, ఫస్ట్ స్టేజ్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ యాజ్ పర్ యువర్ లిమిట్ డ్రా చేయండి. సో దట్ మీ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది, స్మూత్గా. టైం వచ్చేసి 4:56 అవుతుంది. 15 minutesలో 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా. అక్కడ బ్రేక్ తర్వాత అరౌండ్ 4:40కి స్టార్ట్ చేసిన, అక్కడ ఆపేసారు, గేట్ ఓపెన్ చేయాలి. అక్కడ నుంచి ఫస్ట్ 1000 meters 15 minutesలో అయింది. నెక్స్ట్ చూసాం ఏమవుతుంది. ఇంకా
2550 స్టెప్స్ ఉన్నాయి ఫినిష్ చేసాడు. చూస్తా ఉన్నాం ఎట్లా పోతుంది. నెక్స్ట్ బ్రేక్ మ్యాక్సిమం 500 స్టెప్స్కి అనుకుంటున్నా. లిమిట్ తగ్గిపోతుంది, ఏం చేయలేం మనం కూడా. ఓన్లీ ఫస్ట్ బ్రేక్ వరకు మన దగ్గర లిమిట్, నెక్స్ట్ లిమిట్ తగ్గిపోతుంది. జస్ట్ 200 స్టెప్సే క్లైమ్ చేసిన బ్రేక్ మర్చిపోయిన బ్రేక్ వచ్చేసింది. అసలు అవ్వట్లేదు. ఇక కొన్ని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ కావాలి. మళ్ళీ స్టార్ట్ currently at 1650 స్టెప్స్. 1000 నుంచి 650 రీచ్ అయ్యేసరికి 3 బ్రేక్లు కంప్లీట్లీ లాస్ట్. బ్రేక్స్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. నీడ్ టు టేక్ బ్రేక్స్. అక్కడ సిటీ, ద ఫారెస్ట్. ఇంకా వన్ మోర్ థింగ్, ఎప్పుడు 2 స్టెప్స్ క్లైమ్ చేయకండి, దూరం అయిపోతుంది. All this struggle just for that couple of minutes of దర్శనం అంతే. లెట్స్ గో. ఇప్పుడుగా సరే ట్రై చేద్దాం బ్రేక్స్ తక్కువ చేయడానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సక్సెస్ఫుల్లీ రీచ్ 2000 స్టెప్స్. గోవిందా గోవిందా గోవిందా. హియర్ కమ్స్ ద మ్యాండేటరీ బ్రేక్. అయిపోయింది. మీకు ఏర్పడుతున్నది కానీ ఇక్కడ సిటీ వ్యూ చాలా బాగుంది. దట్ లైట్స్ ఇన్ ద డార్క్. గోవిందా గోవిందా. అటు ఇటుగా 40 minutesలో 2000 స్టెప్స్ అయితే ఎక్కినాం. దీని తర్వాత ఉంటుంది అసలు స్టోరీ. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇంత దగ్గర ఉండవు స్టెప్స్. ఒక్కొక్క మెట్టుకి అంత గ్యాప్ ఉంటుంది. గోవిందా గోవిందా అట్లుంటుంది. ఒక్కొక్క స్టెప్కి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా. ఈ ట్రావెలింగ్ అని ఫినిష్ అయిపోతుంది. నేను చిన్న ఉన్నప్పుడు, ఐ మీన్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇస్తుండే మాకు టోకెన్స్. ఈ రూట్ ఫుడ్ కోర్ట్. అప్పట్లో సేమ్ డే దర్శనం ఉంటుండే. ఐ మీన్ ఏదైతే టోకెన్ ఇస్తున్నామో మోస్ట్లీ ఆ రోజు దర్శనం ఫినిష్ చేసేస్తారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డే దర్శనం, నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయాలి. ఆ టోకెన్కి కూడా చాలా లైన్ ఉంటుంది, చాలా లాంగ్ స్టెప్స్. కానీ ఇప్పుడు చూసే ఒక్క స్టెప్ కూడా రాలే. మనం ఇంతసేపు మాట్లాడుకుంటా నడిచినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. లాంగ్ సెలబ్రేషన్స్ ఆర్ అహెడ్. ఇంకా చాలా ఉంది. మార్నింగ్ అవడం స్టార్ట్ అయింది. యూ కెన్ సీ ఇట్ రైట్. లైట్ ఈస్ కమింగ్. గోవిందా గోవిందా. ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ డూ వైల్ క్లైంబింగ్ అలిపిరి మెట్లు is to say గోవిందా గోవిందా. ఒక ఇన్నర్ ఎనర్జీ వస్తుంది గోవిందా గోవిందా చెప్పడం వల్ల. మనం ఇంకా ఎనర్జెటిక్గా ఎక్కువ ఈజీగా స్ట్రెస్ లేకుండా నడవగలుగుతాం. నాట్ ఈజీ బ్రో. 9 kilometers నడవాలి.
ఇంకా ముందు ముందు జింకల స్పాట్ ఉంటుంది. ఇంకా చాలా చూస్తూ ఉండాలి. నేను మా బ్రదర్ చిన్న ఉన్నప్పుడు కాంపిటీషన్ పెట్టుకుంటుండే, ఇట్లా ఎవరు పెద్దగా పెడతారు స్టోన్స్ స్ట్రేట్గా అని. వాడు నేను ప్రతిసారి మా మమ్మీ పదండి పదండి పోదాం పోదాం, మా మమ్మీ మా డాడీ ఎవరు తినేటోళ్ళం కాదు. అదే అలవాటు ఇప్పటికి కూడా. అయ్యో అయ్యో ఈ మాత్రం చాలు మనకి. అబ్బా గైస్ నాతో పాటు స్టార్ట్ చేసింది. నేనన్నా అన్ని బ్రేకులు తీసుకున్నా కానీ తను బ్రేకులు కూడా తీసుకుందా లేదా, కంటిన్యూషన్ నడుస్తున్నాయి. షీ ఈవెన్ ఓవర్టేక్ మీ మెనీ టైమ్స్. ప్రతిసారి నేను బ్రేక్ తీసుకున్నా ప్రతిసారి నన్ను క్రాస్ చేసి చెప్తాను. తాత కూడా గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఎక్కడి నుంచి బాపు? తెలుగు తెలుగు తమిళ్ 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 సేలం సేలం. ఎత్తన వయసు 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 62 రిటైర్కు. తాత ఏజ్ 62. నా ఏజ్ కూడా అతను ఫిట్గా ఉన్నాడు, క్లైమ్ చేసి వితౌట్ ఎనీవన్ హెల్ప్. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ. ఒక్కో మెట్టికి ఎన్నో ఉంటుంది అది. ఇప్పుడు అరౌండ్ 2350 అరౌండ్ ఫినిష్ అయిన స్టెప్స్. ఒక్కొక్క మెట్టుకి ఒక 50 మీటర్స్ నడవాలి. ఇప్పుడు నడవడమే, మెట్లు ఎక్కడం బందే. ఇక నడిచి నడిచి సగం అవుతుంది. నడవాలి, నడుస్తూనే ఉండాలి. గోవింద 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 గోవింద. ఇంకోటి వన్ మోర్ థింగ్, వాటర్ జస్ట్ సిప్ చేయండి, డ్రింక్ చేయకండి. వాటర్ డ్రింక్ చేస్తే టమీ హెవీ అయిపోతుంది. ఆయనతో ఉన్న ఓపిక కూడా పోదు. బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ బ్రేక్. అరౌండ్ 2700 అనుకుంటా మోస్ట్లీ. ఒక్కడనే వచ్చినా కాబట్టి ఎవరి కోసం ఆగేది ఉండలేదు. త్వరగా వెళ్ళిపోతూనే ఉన్నా. గోవింద గోవింద. ఇంకా అరౌండ్ 800 స్టెప్స్. మళ్ళీ వచ్చేసి చూడండి, దే కాట్ అప్ టు అగైన్ అస్. దే ఆర్ నాట్ ఓల్డ్ మ్యాన్, దే ఆర్ స్టిల్ యంగ్. అసలు అలసటనే లేదు. సూపర్ సూపర్. ఇంత అలసట లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా నడుస్తున్నారు. గ్రేట్. లెట్స్ గో అగైన్. ఎక్కువసేపు బ్రేక్ తీసుకోవద్దు. అది అలవాటు అయిందంటే ఇక కాదు ఏమనుకుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతున్నది. మనం స్టార్ట్ చేసి 1 hour 30 minutes. 4:40కి స్టార్ట్ చేసిన. అరౌండ్ కన్సిడర్ 1 hour 30 minutes. ఒక్కడిని పోవాలి, ఒక్కడిని వీడియో తీసుకోవాలంటే ఏదోలా ఉంది. ఎవరో ఒకటి ఉంటుండే, మా ఫ్రెండ్స్ కంపెనీకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుండే. ఏదో ఇట్లా రికార్డింగ్ చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది వస్తుండే, కంటెంట్ దొరుకుతుండే. ఇట్లా రాకేష్ గారు ఉంటుండే, ఇర్ఫాన్ గారు ఉంటుండే, అభిషేక్ గారు ఉంటుండే, పవన్ గారు కూడా ఉంటుండే.
ఇప్పుడు ఎవరు లేరు, మ్యాక్సిమం అందరం స్ప్లిట్ అయిపోయినాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దగ్గర జాబ్ చేస్తున్నాం. ఇప్పుడే ఫోటో కూడా దిగిన. ఒక బ్రోని అడిగిన, మంచిగా ఉన్నాడు, ఏం అబ్జెక్షన్ చెప్పకుండా ఒక్కసారికి ఇస్తా బ్రో ఫోన్ తీసుకొని ఫోటో తీసిండు. అదే మనోడు ఎవడన్నా ఉంటే ఆడితోనే దిగుతుంటే ఒక్కడిని వచ్చిన లైఫ్ పోతూ ఉంటుంది, పోవాల్సిందే. గోవిందా గోవిందా. ఆ ఓల్డ్ పీపుల్ మళ్ళీ నన్ను ఓవర్టేక్ చేసిర్రు. అక్కడ వెళ్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా వాళ్ళ హ్యాండ్స్ ఆఫ్ అమ్మాయి ఏం నాన్ స్టాప్ ఎక్కుతున్నారు, అసలు బ్రేక్ లేదు, ఏమి లేదు. ఏజ్ ఆఫ్ 60-50 అమ్మ, వాళ్ళు ఏ ఫుడ్ తింటారేమో కానీ చాలా గట్టిగా ఉన్నారు. ఇంకా మోకాల పర్వతం ఎక్కితే ఫినిష్. ఇక్కడికి అలిపిరి స్టెప్స్, చేతి కూడా గుంజుతున్నాయి, మొత్తం ఎనర్జీ ఫినిష్ అయిపోయింది. నిజంగా ఐ మిస్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఉంటే ఎవడో ఒకటి రికార్డ్ చేస్తుండే, అంటే హెల్ప్ చేయడానికన్నా ఉంటుండే ఎవరన్నా ఒకళ్ళు, మాట్లాడడానికి, పుష్ చేయడానికి, ఐ మీన్ బ్యాక్ చేయడానికి కూడా. అదే నేను ఆగిపోయాను, నువ్వు కూడా ఆగిపోయాను కూడా వాళ్ళు ఆపేస్తారు. మనకి ఇప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అలాంటిది. గుడ్ అండ్ బ్యాడ్. మళ్ళీ వచ్చేసింది అమ్మమ్మ. మా సూపర్ స్ట్రాంగ్ ఉన్నారా బాబు. వాళ్ళ వయసు వచ్చేసరికి మనం లేస్తామో లేమో కూడా తెలియదు. ఆ తాత అయితే ఎవరికి ఇంటలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, అట్లనే పోతున్నాడు, పరుగు పందం పెట్టుకున్నట్టు. రన్నింగ్ రేసే డైరెక్ట్ తాతది. తాతకి ఒక గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. ఆ వయసులో అంతగానం స్ట్రెస్ లేదు, అసలు వీక్నెస్ లేదు, నడుస్తూనే ఉన్నాడు. గోవింద 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 గోవింద. చేతి కూడా చాలా పెయిన్ అవుతున్నది. డీర్ స్పాట్ క్రాస్ చేసేసిన అనుకుంటా, నాకు కూడా గుర్తుకు రావట్లేదు. అప్పుడే క్రాస్ చేసిన అనుకుంటా. యూ కెన్ అబ్జర్వ్, మార్నింగ్ అయిపోయింది ఆల్రెడీ. చీకటి అంత వెళ్ళిపోయింది. నా లైఫ్లో కూడా ఇట్లనే చీకటి అంత వెళ్ళిపోయి గుడ్ డేస్ త్వరగా రావాలని కోరుకుంటున్నా. అంతా దేవుడి దయ, ఏదైతే ఉంటే అది అవుతుంది. ఎవరో పేరున్నా, ఎన్న పేరు? కొండప్పన్. సూపర్ స్ట్రాంగ్గా వెళ్ళిపో, నాన్ స్టాప్ వాక్ పని. కొండప్పన్ అట తాత పేరు. ఎవడికి ఇంట్లేడు, నడుస్తూనే ఉన్నాడు. ఈ వయసులోనే ఎటువంటి మన ఏజ్ ఉన్నప్పుడు గంటలు ఎక్కిండి కావచ్చుకుండా. లెట్స్ గో. గోవింద గోవింద. తీసుకున్నా. ఇప్పుడు ఆకలి అవుతుందని ఒక మ్యాంగో తీసుకున్నా. స్టార్ట్ అవుతుంది ఈడికించి తినుడే. నడుచుడు తక్కువ, తినుడు ఎక్కువ. ఇక అయిపోయింది. ఎనర్జీ లేదు, ఓపిక లేదు, ఆకలి అవుతున్నది. తినాలి, ఎక్కాలి, తినాలి, ఎక్కాలి, రెస్ట్ తీసుకోవాలి, రిపీట్. తినాలి, ఎక్కాలి, రెస్ట్ తీసుకోవాలి, రిపీట్. ఇదే కొనసాగుతుంది ఇక. గోవింద. తాతను మళ్ళీ సక్సెస్ఫుల్గా ఓవర్టేక్ చేసినాం. మళ్ళీ చూడండి, మళ్ళీ అయినా మళ్ళీ మనం మోడల్ వెళ్తాడు ఆయన. మనం ఏంటో ఒక దగ్గర బ్రేక్ తీసుకుంటాం, ఆయన ఆ బ్రేక్లా కవర్ చేసేస్తాడు, మనం ఓవర్టేక్ చేస్తాడు. ఇదే రిపీట్ అవుతున్నది ఎవ్రీ టైం. జస్ట్ ఒక 2 minutes కూర్చుంటా, ఆయన వచ్చేస్తాడు జెట్ స్పీడ్లో. Here comes the hardest and toughest part of this అలిపిరి మెట్లు జర్నీ. రోడ్ మీద నడవాల. రోడ్ మీద నడిచి నెక్స్ట్ మోకాల పర్వతం ఎక్కాలి. నేను అనుకుంటున్నా మొత్తం మోకాల పర్వతం
మొక్కల మీద ఎక్కుదామని చూద్దాం ఎక్కడ దాకా ఎక్కగలుగుతాము. ఇంకా ఇక్కడ ముందట పర్పుల్ జాకెట్, బ్రౌన్ స్వెట్ షర్ట్, వాళ్ళ పక్కకు ఒక బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్. వాళ్ళు ఎంతసేపటి నుంచి నాకు కంటిన్యూస్గా వాక్ చేస్తున్నారు. కాంపిటీషన్ నడుస్తున్నారు మా ఇద్దరికి. నేను చిన్న డివిషన్ తీసుకొని నరసింహస్వామి గుడికి పోయినా. ఆ గ్యాప్లో వాళ్ళని ఓవర్టేక్ చేసేసారు. మేము వాళ్ళని ఓవర్టేక్ చేయాలి. నేను వాళ్ళని ఓవర్టేక్ చేయాల్సిందే పక్క. కంటిన్యూస్గా నెక్ టు నెక్ నడిచినాం కాన్స్టెంట్గా. వాళ్ళు చూసి నవ్వుతున్నారు ఇప్పుడు. మార్నింగ్ కూడా అయిపోయింది కానీ సన్ ఎక్కడ కనిపించట్లేదు. మార్నింగ్ అయితే అయింది, లైట్ వచ్చేసింది. చూద్దాం ఇట్లానే క్లైమేట్ ఇట్లానే ఉంటే దర్శనం కూడా సాఫీగా అయిపోతుంది. ఎండ కొట్టడం స్టార్ట్ అయిందనుకో అది టార్చరిగా. గోవింద 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 గోవింద. ఇప్పుడు వీళ్ళని ఎట్లా ఓవర్టేక్ చేయాలి నేను? ఐ హ్యావ్ టు డూ సంథింగ్. వ్యూ మాత్రం సూపర్ ఉన్నది, చాలా బాగున్నది ఇక్కడ నుంచి వ్యూ. అక్కడ నేను మంచి ప్లేస్ చూసుకొని చూపిస్తా. ఎక్కడైనా గ్రిల్స్ ఉంటాయి కామన్గా, అది చెట్లు లేని దగ్గర ఉంటే బాగా కనిపిస్తుంది. లెట్స్ లుక్ ఫర్ దట్ ప్లేస్. విండ్ మిల్. ఇంకా ఇక్కడ నుంచి నడుస్తూనే ఉండాలి ఇక. నో స్టెప్స్, నథింగ్. మొక్కల పర్వతం దగ్గరకు పోయేదాకా స్టెప్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ వాక్ 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 వాక్. లెట్స్ గో. ట్రై చేద్దాం వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి. వాళ్ళని ఓవర్టేక్ చేసినాక ఇఫ్ పాసిబుల్ చూద్దాం వీడియో తీయడానికి. లెట్స్ మీట్. చెప్పినట్టు వాళ్ళని ఓవర్టేక్ చేసేసినాం అనుకున్నట్టే. ఈ పాత్ క్రాస్ చేయకుండా ముందు ఓవర్టేక్ చేసినాం. ఒక ప్రాబ్లం వచ్చి పడ్డది. గాలి చాలా ఎక్కువ వస్తున్నది, అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నది. నడవడానికి ఇంకా చాలా కష్టంగా అవుతున్నది. అన్నీ దాటుకొని మనం కొండ ఎక్కాల్సింది ఎట్లయినా. తిరుమల ఇంకా 4 కిలోమీటర్స్ అట. బట్ అది రోడ్ మీద వెళ్ళడానికి కాదు, అంటే నడిచే వాళ్ళకి కాదు, అది వెహికల్స్ వెళ్ళడానికి. సక్సెస్ఫుల్గా మోకాల పర్వతం దాకా అయితే వచ్చేసినాం. నవ్ ఐ విల్ షో యూ ఎ బ్యూటిఫుల్ సీనరీ, బ్యూటిఫుల్ లొకేషన్. అటు సైడ్ ఇంతకు మేము అక్కడ వెళ్తుండే, ఇప్పుడు ఇక్కడ ఇది స్టాప్ ప్లాన్ చేసిర్రు, బ్యారికేడ్స్ పెట్టేసిర్రు, అటు సైడ్ ఓనిస్తలేరు. చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు ఏం కనిపించట్లేదు మనకు, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. ఇప్పుడు మోకాల పర్వతం కంప్లీట్గా మోకాలతో ఎక్కడానికి ట్రై చేద్దాం. ట్రై చేసేది ఏముండదు, ఐదర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. లెట్స్ హోప్ వీ విల్ డూ ఇట్. గోవింద 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 గోవింద. స్టార్ట్. ఐదేముందన్నా గోవింద అనుకో, ఎక్కేసే మొత్తం. గోవింద 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 గోవింద. చాలా టఫ్గా ఉంది. గోవింద గోవింద. మళ్ళీ బ్యాక్ టు మ్యాండేటరీ బ్రేక్.
జస్ట్ ఇన్నే ఎక్కింది మొగాల పర్వతానికి స్టెప్స్. ఇంకా ముందటాకు ఉంటుంది. వాళ్ళని అక్కడ మనం వెనుకకు వదిలేసి వచ్చినాం. ఈ సక్సెస్ఫుల్లీ ఓవర్టుక్ దెమ్. చాలాసార్లు మనం కూడా ఓవర్టేక్ చేసిరు వాళ్ళు. నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. వాళ్ళని క్రాస్ చేసి ఇక్కడ దాకా అయితే వచ్చినాం. మోకాళ్ళ పర్వతం మళ్ళీ ట్రై చేద్దాం. గోవింద 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 గోవింద. ఈ రికార్డింగ్ చేసేటప్పుడు మన ఫోన్ పడిపోతుంది, బంద్ చేస్తా. వీఆర్ సక్సెస్ఫుల్లీ ఎట్ స్టెప్ నెంబర్ 3000. ఇంకా ఉంది, ఇంత వచ్చిన ఇంకింత పోవాలా. చాలా కష్టంగా ఉంది మాత్రం. గోవింద 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 గోవింద. సక్సెస్ఫుల్గా మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళ మీద ఎక్కేసిన. ఇదంతా లెట్స్ స్టార్ట్ అగైన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇందాక ఓవర్టేక్ చేసినామా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్. నేను ఎక్కేటప్పుడు మళ్ళీ నన్ను ఓవర్టేక్ చేశాను. దానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఓవర్టేక్ చేసేటప్పుడు నేను మోకాళ్ళ పర్వతం మీద ఉన్నా కాబట్టి మోకాళ్ళ మీద నడుస్తుండే. వాళ్ళు వచ్చి నీ బ్యాగ్ తీసుకోవాలా అని అడుగుతున్నారు. నేనన్నా నా బ్యాగ్ ఐ కెన్ క్యారీ ఇట్, ఇట్స్ నాట్ టూ హెవీ. బట్ వాళ్ళు అక్కడ ఉన్నారు అనుకోండి. దే ఆస్క్డ్ మీ, competition is a competition, but they tried to help me. I'm happy for that. Govinda Govinda. Successfully completed అలిపిరి ప్రయాణం. వచ్చేసినాం తిరుమలకి. ఇప్పుడు ఇదంతా నడవాలిగా. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ థింగ్ లాకర్ తీసుకొని బ్యాగ్ పెట్టేసి తలనీళ్ళ ఇవ్వడానికి వెళ్ళాలి. గుండు చేయించుకోవాలి మొత్తం. దేవుడికి ఎంటికలు సమర్పించి లైన్ పట్టేసేయాలి. దీనికంటే ముందు మా మమ్మీని కలవాలి ఫస్ట్. లెట్స్ గో ఇక. గోవింద గోవింద. బోటిని మర్చిపోయినా. మన బోటి. లెట్స్ గో ఇక. కొద్ది దూరం నడిస్తే వచ్చేస్తుంది. వెళ్ళిపోతాం. లాకర్ తీసుకోవాలి. లాకర్కి లైన్ ఎట్లుంటుందో ఏందో ఆ పరిస్థితి తెలియదు. వన్ మోర్ థింగ్ గైస్, 7:20 అవుతుంది. 4:40కి స్టార్ట్ అయినా అరౌండ్ 2 hours 40 minutes పట్టింది కంప్లీట్ అలిపిరి మెట్ల ప్రయాణం. ఏం చేసేసినాం ఇప్పటికీ. టైమింగ్ చెప్పడం మర్చిపోయినా, సో టైమింగ్ ఫినిష్ చేసిన. లెట్స్ గో. ఇదిగోండి గైస్, ఇది మనకు అలాట్ అయిన లాకర్ నంబర్ 2854. లెట్స్ గో. ఇప్పుడు పోయి మా మమ్మీని కలవాలా. మా మమ్మీ కోనేరు దగ్గర కలుస్తానని, కోనేరు దగ్గర మా మమ్మీని కలిసి మాధవ నిలయంలో సక్సెస్ఫుల్గా లాకర్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు మా మమ్మీని కలవడానికి వెళ్ళాలి. మా మమ్మీ కోనేరు దగ్గర కలుస్తా అన్నది. మా మమ్మీని కోనేరు దగ్గర కలిసి కోనేరులో స్నానం చేసి ఇక్కడ గుండు తీయించుకోవడానికి వస్తా మళ్ళా మాధవ నిలయంకి. ఇదే మాధవ నిలయం. అలిపిరి మేట నుంచి కొద్ది దూరంలో రైట్ సైడ్ ఉంటుంది. అలిపిరి మేటలో దాటంగానే రైట్ సైడ్ ఉంటుంది. రూమ్స్ అలాట్ కానప్పుడు ఇక్కడ వచ్చి లాకర్ తీసుకొని మన లగేజ్ పెట్టేసుకుంటే సెక్యూర్. போன்றவற்றை தீவாரி புத்தகங்களில் பயன்படுத்தாதீர்கள். மேலும் உங்களின் உடைமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள். புத்தகங்களில் Hey guys, welcome back. సక్సెస్ఫుల్గా దర్శనం ఫినిష్ చేసుకున్నాం. మార్నింగ్ నిన్న
12 o'clock వెళ్ళిన లైన్లకి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దర్శనం ఫినిష్ అయ్యి బయటికి వచ్చిన. చాలా హెవీ క్రౌడ్ ఉన్నది. ఎక్స్పెక్టెడ్ టైం 28 to 30 hours అని ఇచ్చారు, కానీ మనకి అరౌండ్ 17 hours అయిపోయింది. అంతే, 17 hours 17 hours అయిపోయింది 5 o'clock కాబట్టి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు ఏం వెంగమాంబకి వెళ్తున్నా తినడానికి, చూడాలి ఇంకేమున్నది. ఫొటోస్ దిగిన. ఇక్కడ సిద్దిపేట నుంచి మన వాళ్ళు కలిసిర్రు, నా ఫ్రెండ్స్ ఏం కాదు, నార్మల్గా ఫోటో తీస్తావా బ్రో అంటే 2 ప్లేసెస్లో ఆయననే తీసుకపోయి ఆయననే ఫోటో తీసిండు. 2 ప్లేసెస్లో నేను నార్మల్గా అడిగిన బ్రో ఫోటో తీస్తావా అని, ఆయన ఏం ఫీల్ కాకుండా ఆయననే ఫోటో తీసిండు. బాగా అనిపించింది. తీసుకో. రిటర్న్ స్టార్ట్ అయినా తిరుపతికి. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్సెస్ ఉన్నాయి కానీ చాలా ఫిల్ అయిపోయినాయి, ఒక సీట్ కూడా లేదు. మళ్ళీ గంట సేపు ఘాట్ రోడ్ పెట్టుకుంటుంది, అది సీట్ లేకుండా చాలా కష్టం అవుతుంది. వెయిట్ చేయాలి ఆ సీట్ కోసం. నెక్స్ట్ బస్ ఎప్పుడన్నా వస్తుంది. నెక్స్ట్ బస్ వచ్చినాక ఆ బస్సు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదే బస్, అది ఇలాంటి బస్సు వస్తుంది. अब मेरा कण कण में पाया, हृदय से बुलाया नाम जब तेरा. Ingat, ini punya, ini bilik nur, ini sih orang English nunda kan, terus bro, na shit changes diri, oh really ini dia, anjir tuh ini, anjir babar baik rata, oh really jadi ini nanti kami ada rumah kan, nih nukil metro, kalau macam terus, dokter bebas asing kan sat, ada kan nama nukil met, kalau nama zero kesel padi, malu nama itu berapa di mana kan, nama isi metro kok. Ini apa latar masak, ini biasa orang Indonesia masak. Ini dia nak apa? Nak lu kenal nak? Ini biasa ini nak birdi dok. Ini mikirin nak birdi dok itu. Mana bagian dok ini reverse. Arakat sih, roller down slow. Arakat ini nangan leg look birdi down. Dapat dikenal ini semua dok itu. Hah, just dok ini dah. Ini biasa ini faruk birdi.